ఒక సాక్షి ఈయనకి నెత్తిన పెట్టుకుంటుంది. ఓకే, సోషల్ మీడియాలో అతి పరిమితంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటిది, అతి పరిమితం. వాళ్ళు అధికారంలోకి రాకముందే వందల సోషల్ మీడియాని ప్రోత్సహించారు. ఇప్పుడైతే అధికారంలోకి వచ్చాక కొన్ని ఛానల్స్ ఉంటాయి చాలా విచిత్రమైనటువంటి అనమాట. న్యూట్రల్ ముసుగులో అసలు వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు, కెమెరామెన్లుగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే అసలు పార్టీ కార్యకర్తలను కూడా విశ్లేషకులుగా జర్నలిస్టులుగా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. చాలా మంది కార్యకర్తలే జర్నలిజం ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళు కూడా చాలా. అది వాళ్ళ దానికి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, చేసి పెడుతున్నారు. వీళ్ళు అట్లా చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే అది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మేబీ ఏమన్నా ఎలక్షన్స్ ముందో 2 ఏళ్ల ముందో అట్లా పెడతారు. ఎప్పటి నుంచి డబ్బులు ఎందుకని ఏమన్నా ఆగుతున్నారో తెలియదు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఇంకోటి ఉంది సార్. ఇక్కడ మీరు అన్నట్టు ప్రోత్సాహం పరిమితమే అయినా ఆయనకు వచ్చే ప్రచారం అపరిమితం సోషల్ మీడియాలో. అది కూడా మరి ఆయన గమనించారు, ఆయన గ్రహించారు. అందుకనే ఆయన లైట్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది అనమాట. అందుకని ఎట్లాగ వచ్చేది వస్తుందిలే అనుకుంటున్నాడేం తెలియదు. అది అందుకే కదా మొన్న అలా అనుకుంటారు కదా, ఇలా వచ్చిన పరిస్థితి 2024 ముందు తర్వాత గుర్తించారు. కానీ రాహుల్ గాంధీ పేరు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం ఒక కొత్త స్ట్రాటజీయా? ఆయన ఏమన్నా కొత్త రాజకీయం ఏమన్నా మొదలు పెట్టారా జగన్? ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఇది ఒక్క దెబ్బకే 3 పిట్టలు. నెంబర్ 1, జగన్ మాట్లాడిన మాట మోడీ దగ్గరికి వెళ్తుంది.